మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ భవన్ లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రెస్ మీట్ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పర్యటన అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభుత్వంపై విమర్శలు నగరంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ నిరాడంబరంగా అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం ప్రత్యేక సేవకులతోనే పూజా కార్యక్రమాల నిర్వహణ జీడిమెట్ల సబ్ స్టేషన్ లో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టిజన్ ఉద్యోగి ఇక డీటెయిల్స్ కెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ప్రాజెక్టులపై ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారని, అర్ధరహితంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. బండి సంజయ్ తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఆల్రెడీ మీ ఛానళ్ళలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, అదంతా అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మధ్యన ఒక ఆయన కొత్త ఆయన భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రితో ఏం మాట్లాడారు, ఈ విషయాలను బహిర్గతం చేయాలి అది ఇదని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం సూటిగా, నువ్వు అయ్యా ఎంపీవి, కనీసమైన అవగాహన ఉండాలి. కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారితో ఏం మాట్లాడతారు? రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం కానీ వీటి గురించే మాట్లాడతారు. అంతకుమించి ఏముంటుంది? ఎట్లా కలుస్తారు, ఢిల్లీకి పోయి అని మాట్లాడతారు. ఎందుకు గెలవరు? ఒక దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా, రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు కలుసుకుంటారు. దాంట్లో ఏముంది? అది కేసీఆర్ గారు ఇవ్వాలని కాదు కదా. లాస్ట్ టర్మ్లో కానీ, అంతేందుకు అంతకుముందు ఉద్యమంలో కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరిని కలవాలన్నా, ఎప్పుడు కలవాలన్నా కలిసేటటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 6.5 సంవత్సరాల కాలంలో కూడా వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కానీ, కేంద్ర మంత్రులను కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విడుదల విషయంలో కానీ, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కానీ, అదేవిధంగా ఇతరత్ర అంశాల విషయంలో కానీ చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కలుస్తున్నారు. అది కేసీఆర్ గారు అదేదో ఈరోజే కొత్తగా కలిసినట్టు ఏం మాట్లాడినో బహిర్గతం ఏం మాట్లాడతారు? రాష్ట్రానికి సంబంధించి మాట్లాడతారు. అంతకుమించి ఏముంటుంది? కాబట్టి అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ, కనీసం ఎంపీ ఒక అవగాహనతో మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి, విచక్షణతో మాట్లాడాలి, నేనేం మాట్లాడుతున్నానో రాష్ట్ర ప్రజానికం గమనిస్తున్నారు అనేటటువంటిది కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి తీరు చాలా హాస్యాస్పదం. ఆయన ఈయన అడగంగానే మేమేదో రియాక్ట్ కావాలని అయితలే, కాకపోతే ప్రజలకు వాస్తవాలు చెప్పాలనేటటువంటి అంశంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. దానే ప్రతి ఒక్కరు ఏదేదో మాట్లాడుతుంటే కూడా మేము కూడా చాలా సందర్భాల్లో రియాక్ట్ కాదలుచుకోలే. అది కూడా మేము క్లియర్గా చెప్తున్నాం. ముఖ్యంగా ఒక విషయం కేసీఆర్ గారి మీద మాట్లాడే ముందు బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కేసీఆర్ గారిది. 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా, రాష్ట్రంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, పలు పర్యాయాలు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఇక అధృతగా శిలాఫలకాలు వేయించడమే కాకుండా అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని 36వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్
ట్రాఫిక్ నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. శిలాఫలకాలు వేసిన అభివృద్ధి పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. పట్టణ సమస్యలు పట్టించుకునే నాయకులు మీడియా ముందు రాజమండ్రి అభివృద్ధి ధ్యేయమని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న పలు చోట్ల వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరించారు. కార్మికులు కొట్టనివ్వం, మీకు అక్కడ ఎలాగో ప్లేస్ అకామిడేట్ చేస్తారన్న దాని మీద కూడా చర్చించి మీకు ఇబ్బంది లేకుండా చేయిస్తాం. హామీ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇది జరిగినంటే వచ్చేస్తారు కొత్త వ్యవస్థలో. ఏమంటారంటే వచ్చి వైఎస్ఆర్సీపీ ట్రేడింగ్ జెండా పాతండి, మీకు సమస్య లేకుండా చేస్తారంటారు. రాజమహేంద్రవరంలో ఏదైతే ఇప్పుడు నగరాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏదైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కౌన్సిల్లో మా కార్పొరేటర్ల ఒక ప్రతిపాదన పైన జరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఈరోజు పట్టణంలో ఏ విధమైన పనులు జరగట్లా, గత ప్రభుత్వంలో జరిగినే జరుగుతూ ఉన్నాయి. సరే, సంతోషం. గత కౌన్సిల్లో శాంక్షన్ అయిన వర్కులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు ఆ శాంక్షన్ అయిన వర్కులకి అధికారులు వేధించి మరి ఎప్పుడు కూడా మేము చూడలా, ప్రతి వీధికి ఒక శిలా పథకం సరే పెట్టించుకున్నారు, సంతోషం. కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. అయిన తర్వాత పని మళ్ళీ మొదలైందా లేదా అనేది చూడాలనే ఒక బాధ్యత కూడా వాళ్ళు ఎవరికీ లేదు. 36వ వార్డు మదర్ తెరిసా పార్క్ దగ్గర ఎన్నాళ్ళు అయి ఉంటుందండి, సంవత్సరం పైన శిలా పథకం వేయించారు, కొబ్బరికాయ కొట్టారు, అన్నీ చేయించేశారు. మీడియా ముందుకు వస్తే రాజమహేంద్రవరం అభివృద్ధి మా జయం అంటున్నారు. ఇప్పుడు దాకా ఎవరైనా సమీక్షించారా? ఈ వర్క్ ఎంత కీలకమైంది, 4 జంక్షన్లోనే ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఎంతమందికి యాక్సిడెంట్లు అయినాయి అన్నది చూస్తున్నారా? ఇప్పుడే ఈఈ గారు చెప్తున్నారు ఆయన కూడా ఈ జంక్షన్లోనే యాక్సిడెంట్ అయిందట. మొన్నటికి మొన్న ఒక మీడియా ప్రతినిధికి అయ్యింది. అధికారులు పిలిచి అడిగాం, ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో కరోనా సమయంలో అడుగుతానే వచ్చాం. కరోనా తగ్గింది కదండి, కాంట్రాక్టర్లు మొదలెడతా అన్నారని మాట ఇచ్చారు. చెయ్యకపోతే ఈ జంక్షన్లోనే బైఠాయిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మదర్ తెరీసా పార్క్ దగ్గర ఉన్న ఈ 4 జంక్షన్ ఏదైతే జంక్షన్ ఉందో అక్కడ చాలా యాక్సిడెంట్లు అవ్వడం, ప్రజలు ట్రాఫిక్ సమస్యలు కంట్రోల్ లేకపోవడంతో చాలా సమస్యలు గురవుతున్నారు. అది కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇంకొక వేలో ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ప్రపోజల్ ఏదైతే ఉందో ఇది కూడా కాంట్రాక్టర్ రెడీగా ఉండడం, త్వరగా వర్క్ స్టార్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దీంతో ట్రాఫిక్ డైవర్ట్ అయితే ఆ జంక్షన్లో మనకి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. యాక్సిడెంట్స్ కూడా ఈ మధ్య బుసిరంబాగ్ అజాంపురా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొత్త పద్ధతి వద్దు, పాత పద్ధతి ముందు అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త విధానంతో వినియోగదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రం అందజేశారు. मगर कोर्ट तो वैसा ऑर्डर तो नहीं दिया ना. कोर्ट तो ऑर्डर ये बोल रहा है जो ओल्ड ఆఫీస్ ఆజంపురా గోదాదేవి గారికి మా తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ తరఫు నుంచి రిక్వెజిషన్ లెటర్ సబ్మిట్ చేశాము. మా బాధలు, మా కష్టాలు, మేము ఇన్నేళ్ల నుంచి చేసిన వర్క్ది ఒక పైసా ఇంపార్టెన్స్ లేకుండా మమ్మల్ని ఈ ఏమంటారు పక్కన జరపడానికి ఇలాంటి కుట్రలు సోమేష్ కుమార్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మమ్మల్ని ఇంతమంది 50,000 మంది మేము దస్తావేజీ లేకులము డాక్యుమెంట్ రైటర్స్మి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం. మాకు ఒక విలువ లేకుండా, ఒక ఏం లేకుండా పాత పద్ధతి అని చెప్పి కొత్త పద్ధతిలో చేయడము అది మాకు ససేమిరా నచ్చట్లేదు. మేము దీనికి ఏమాత్రం సపోర్ట్ చేయము.
ఇది టోటల్గా కోర్టుకు సంబంధించి చేసిన ఏదైతే పాత పద్ధతిలో చేయమంటారో అది కాకుండా కొత్త పద్ధతిలో చేసుకుండా ధరణి సబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చి కార్డు సబ్జెక్ట్ని పక్కన పడేసేసి అందరికి ఇబ్బందులు, సామాన్యమైన ప్రజలకు అందరికి ఇబ్బందులు అవుతున్నాయి. ఎవ్వరికి కూడా నచ్చలేదు ఈ సిస్టము, ఈ పద్ధతి నచ్చలేదు. అందు గురించి మేము దీనికి ఖండన చేస్తున్నాము. ఇక ఏటా ఘనంగా జరిగే విశాఖ జిల్లా అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం కరోనా నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగా ముగిసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ 1300 మంది ప్రత్యేక సేవకులు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో లక్ష్మీనారాయణ శాస్త్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతిసారి లక్షల్లో తరలివచ్చే భక్తులకు ఈసారి అనుమతులు ఇవ్వలేదు. కొండ దిగువన ఉన్న కుంతి మాధవస్వామి ఆలయంలోనూ, కొండపైనున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోనూ ఆలయ పురోహితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరెడ్డి పరిశీలించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన బాధ్యులు సంచయిత గజపతిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక లంచం తీసుకుంటుండగా తెలంగాణ కుత్బుల్లాపూర్ జీడిమెట్ల సబ్స్టేషన్ ఆర్టిజన్ ఉద్యోగి ఒకరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. జీడిమెట్ల సబ్స్టేషన్ పరిధిలో సుభాష్ నగర్ డివిజన్లోని భాగ్యనగర్ కాలనీలో స్తంభాల మార్పు, కొత్త మీటర్లు బిగించడానికి కాంట్రాక్టర్ వద్ద నుంచి తుకారం లంచం డిమాండ్ చేశారు. అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ కూడా లంచం అడగడంతో కాంట్రాక్టర్ శివకుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ నుంచి 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా తుకారంను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈయన ఈ పోల్ షిఫ్టింగ్ ఇంకా కొత్త మీటర్స్ గురించి కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఈయనకి ఒక 3 పోల్ షిఫ్టింగ్, కొన్ని కొత్త మీటర్లు ఎరెక్షన్, కొన్ని ఇక్కడ ప్రధాన తుకారం అని ఆర్టిజాన్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నాయి. మొత్తం 8 ఉన్నాయి. 8 కలిపి 8,000 రూపాయలు లంచంగా ఇస్తే నేను ఫైల్ని ఫార్వర్డ్ చేపిస్తానని సదానందం డిమాండ్ చేస్తున్నాను. దాన్ని మేము ఎంక్వైరీ చేశాము.
ఎంక్వైరీలో కూడా ఈ ఎంక్వైరీలో తుకారం ఆర్టిసాన్ ఈ ఇట్లా 8,000 కూడా డిమాండ్ చేసినట్టు నాకు ప్రూవ్ అయింది. దాంతో ఈ గుడ్ల శివకుమార్ ఆయన నుంచి మేము కంప్లైంట్ తీసుకున్నాం. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. చేసి ఈరోజు 12కి మీ ఇక్కడ కంప్లైంట్కి లోపల 1,000 ఉండగా ఆర్టిజాన్ తుకారాన్ని మేము రెడీ అనే పట్టుకున్నాము. ఈరోజు మేము ఆయన పంచనాల తర్వాత అరెస్ట్ చేస్తాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేష్ జార్కోలి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పాడేరు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని, సీఎం జగన్ కు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. సమేతంగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. అండ్ ఏదైతే మేము నిన్న కాలినడకన కొండకి చేరుకొని నిన్న కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు కూడా మార్నింగ్ దర్శనం చేసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము. అండ్ కోరిన వరాలు ఇస్తూ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజలందరూ కూడా సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలి, ఎవరికి ఎలాంటి ఆపదలు కలగకూడదు. అండ్ ఈరోజు ఎంతో సంక్షేమం పరంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మంచి ఆలోచనలతోని మంచి శక్తిని ప్రసాదిస్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతూ మరింత మంచి అవకాశాలు కలిగించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏదైతే ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాకు ఈరోజు ఆదివాసులకు సంబంధించి ఆదివాసీ గిరిజనులకు సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఇవ్వడం కానీ, జీవో నెంబర్ 97 రద్దు చేయడం కానీ, ఇలాగ సపరేట్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్ 100% గిరిజనులకి కేటాయించడం కానీ, ఇలాగ అనేక అంశాలని గిరిజనుల మీద మరింత దృష్టి సాధించి ఈరోజు గిరిజనులు కూడా ఈక్వల్ స్టాండర్డ్స్ మిగతా వాళ్ళలాగానే అన్ని విధాలుగా సంక్షేమం పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా వాళ్ళని కూడా ముందుకు తీసుకొని రావాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొట్టి శ్రీరాములు స్వర్గీయ నిరాహార దీక్ష ఫలితంగా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని ఏపీ వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి వాసవి క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గాంధీ మార్గంలో తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకోవడమే ఆయనకు సరైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు వరప్రసాద్, వంశీధర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ గూడూరు తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మన రాష్ట్రానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి, దానిని పురస్కరించుకొని ఈరోజు వాసవి క్లబ్ గూడూరు తరఫున బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాలావిష్కరణ చేయడం జరిగినది. మనకు ఎంతో కష్టపడి మనగా ఒక రాష్ట్రాన్ని ప్రసాదించిన వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఆయనకి సేవ చేయడం మన యొక్క కర్తవ్యంగా భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆయన గాంధేయవాది, గాంధీజీకి అభిమాన శిష్యుడు. ఆయన చనిపోయే వరకు గాంధీ సిద్ధాంతాన్ని పాటిస్తూ మన మంచి సందేశాన్ని ఇచ్చాడు. అటువంటి మహానుభావుని అన్నింటికీ సూర్య రాష్ట్రంలో జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ జోహార్. పిఠాపురం మండలం రాపర్తిలో గ్రామ దేవత అయిన గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, రైతులు గంగాలమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. మహిళలంతా కలిసి చేపట్టిన లక్ష దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. అదేవిధంగా పిఠాపురం పట్టణం తారక రామానగర్ సాయిబాబా గుడి వద్ద, గాంధీ బొమ్మ సెంటర్ వినాయకుని గుడి వద్ద కూడా లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబరం ఏటా చేస్తున్నాం కాబట్టి ఇందులో కార్తీక మాసం కలిసింది. రేపు నుంచి గంగాలమ్మ సంబరం కాబట్టి ఈ 4 రోజులు గంగాలమ్మ సంబరం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత రేపమ్మో బోనాల పండుగ అండి, ఎల్లుండమ్మో గరగల సంబరం అన్నీ జరుగుతాయండి. ఈ గంగాలమ్మ సంబరం చేస్తున్నాం. ఏటా రైతులతో కలుపుకొని చేస్తున్నాం అండి. ఆడపడుచులు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ వచ్చి కార్తీక దీపాలు వెలిగించుకుంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రెస్ మీట్, బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పర్యటన, అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభుత్వంపై విమర్శలు. నగరంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన, పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్. నిరాడంబరంగా అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం, ప్రత్యేక సేవకులతోనే పూజా కార్యక్రమాల నిర్వహణ. జీడిమెట్ల సబ్ స్టేషన్ లో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టిజన్ ఉద్యోగి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.